K9 News కి స్వాగతం. కడపలో ఇద్దరు కలిసి 11 సంవత్సరాలు, అనంతపూర్లో సంజీవ్ రెడ్డి గారు, మరి కర్నూలులో విజయ్ భాస్కర్ రెడ్డి గారు, సంజయ్ గారిని పక్కన పెట్టారు. మరి 40-50 సంవత్సరాలు ఈ 4 జిల్లాల నుంచి ఉన్నారు. నేను ఈ 4 జిల్లాలు తిరుగుతూ ఉన్నాను. మొన్న కర్నూలు పోయి చూశాను. మా విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఏమి చేశారు అని అడిగాను. అక్కడ ఎత్తిపోతల పథకానికి కూడా పోయాను, చూశాను. మరి అట్టాగే పక్కకి వెళ్ళాను, కడప చూశాను, చిత్తూరులో ప్రతిరోజు చూస్తున్నాను. మరి మనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రులే మన గురించి మరిచిపోయారు, దీంట్లో అనుమానం లేదు. అంతా అటు చూశారు ఇటు చూశారే కానీ మన వైపు చూడకుండా మర్చిపోయినందువల్ల ఈ సమస్యలే. రెండవది రాజధాని. పాపం తరిమల నాగిరెడ్డి గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. నాగిరెడ్డి గారు చెప్పారు 53లో గొంతెత్తి చెప్పాడు, రే బాబు దీన్ని తిరుపతిలో పెట్టండి రా బాబు అని చెప్పాడు. రాజధాని అందరికీ ఆమోదంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అని. గుంటూరులో ఉన్న రంగా కూడా చెప్పాడు, తిరుపతిని పెట్టండి అయ్యా నెహ్రూ గారు అని అంటే ఆ రోజు సంజీవ్ రెడ్డి తిరుపతి వద్దు, మరి కర్నూలు ముద్దని తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది. తుళ్ళూరు నుంచి విశాఖపట్నం వెళ్ళింది. మళ్ళా తుళ్ళూరు వచ్చింది. మరి నాకైతే నేను తిరుగుతా ఉన్నాను ఈ మధ్య తుళ్ళూరులో. నాకైతే మళ్ళీ ఇది కర్నూలు పరిస్థితే తుళ్ళూరుకు రాకుండా ఉంటుందా అని అనుమానం నాకు ఉంది. మరి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హడ్కో వాళ్ళు 11,000 ఇచ్చారు, 11,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 20,000 కోట్లు ఇస్తున్నారు రాజధాని అమరావతి. ఇంకొక 5,000 కోట్లు జర్మనీ బ్యాంకు నుంచి తెస్తున్నారు. మొత్తం కలిపి 60,000 కోట్లతో ప్రాజెక్టు తయారు చేశారు. నేను చెప్పాను ఎక్కడో జిల్లాలో, ప్రతి జిల్లాకు అంతా డబ్బంతా ఎత్తుకుపోయి ఒక్క దగ్గర పెట్టకుండా తుళ్ళూరులో పెట్టకుండా 11,000 కోట్లు హడ్కో డబ్బుతో సర్దుబాటు చేసుకో, చాలు అన్నీ వస్తాయి పనులు. మిగిలిన డబ్బు అన్ని జిల్లాలకు బంచోయా, కర్నూలు నుంచి ఒంగోలు దాకా. మరి అక్కడ కూడా శ్రీకాకుళం ఉంది, విజయనగరం, ఆ ప్రాంతాలు కూడా బాగా వెనుకబడిపోయినాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ 60,000 కోట్లతో ఖర్చు పెడితే బాగుంటుందని నేను చంద్రబాబు నాయుడికి సూటిగా తెలియజేస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరిది. నేను నిన్న వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాను. నన్ను అక్కడ జర్నలిస్టులు అడిగారు, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా కాదా అని. నేను జవాబు చెప్పలేదు. మరి 40 ఏళ్ల క్రితం నాదేళ్ల భాస్కర్రావు అంజయ్య పోయి పునాది రాయి వేశారు. ఈ రోజుకి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకొక 30,000 కోట్ల రూపాయలు కావాలని అడుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి జరిగిపోయినటువంటి ఖర్చు పెట్టినటువంటి 30,000 కోట్లలో బాగా ఖచ్చితంగా తెలుస్తా ఉంది 6,000 కోట్ల రూపాయలు తిన్నారు అని. మరి కాళేశ్వరంలో కేసీఆర్ తిన్నాడని అక్కడ విచారణ కమిషన్ వేశారు. ఇక్కడ నేను నిన్ననే చెప్పాను ఏలూరులో, దీనిపైన కూడా ఒక విచారణ కమిషన్ వేసి ఏం చేస్తే బాగుంటుంది, అంత డబ్బంతా ఎత్తుకుపోయి పోలవరంలో పెట్టకుండా ఇదిగో 50 ప్రాజెక్టులు ఏడు ఉన్నాయి అలా రాయలసీమ ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రణాళిక ప్రకారంగా 23,000 కోట్లతో చేయించాడు. ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంటుంది. మరి ఇక్కడ కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుంటుంది, అంతా ఎత్తుకుపోయి తుళ్ళూరు పోలవరంలో పెట్టకుండా మిగిలిన జిల్లాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని తెలియజేస్తూ, నారాయణ గారు మంచి పని చేశారు, మేధావులంతా గెలిపారు. ఈ విధంగా నెలకొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో చేస్తూ పోతే కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆయన భయస్థుడు కాదంటాడు, కానీ
ఏది ఎట్టాగైనా మన మాట వింటాడని నాకు నమ్మకం ఉంది. కామ్రేడ్లు అందరం కలిసిపోయి కలిస్తే తప్పకుండా ఆయన కూడా రాయలసీమలో పుట్టిన బిడ్డ, కష్టాలు తెలుస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం పోయి ఒత్తిడి తీసుకొని వస్తే అనుకున్నవి సాధించగలమని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నాకేదో వేరే కార్యక్రమం నన్ను క్షమించమని నేను బయలుదేరుతున్నాను. నమస్కారం.